ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జా చేసే కబ్జాదారుల ఆటలిక సాగవు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హోర్డింగ్ బోర్డు డెక్కన్ ఫ్రాంచైజర్ లిమిటెడ్ భూముల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం విముఖ వ్యూహాన్ని అవలంబిస్తుంది. ఒకవైపు ఉన్న భూములను పరిరక్షిస్తూనే మరోవైపు గతంలో అక్రమార్కులు గురైన భూములను తిరిగి దక్కించుకునేందుకు నడుం బిగించింది. అలాగే ఈ దిశగా ఇప్పటికే చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. అల్పాదాయ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలకు ఇల్లు నిర్మించుకునేందుకు ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం హౌసింగ్ బోర్డును ఏర్పాటు చేసింది. హౌసింగ్ బోర్డు దిల్ పరిధిలోని 1000 ఎకరాల భూములు ఉన్నాయి. ఇక ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, మెడ్చల్ పరిధిలోని 500 ఎకరాల వరకు కూడా ఉన్నట్లు తెలుస్తా ఉంది. గతంలో జాయింట్ వెంచర్ కింద వివిధ సంస్థలకు కేటాయించిన భూములను ఆయా సంస్థల నిబంధనల మేరకు ఉపయోగించినట్టు భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటుంది. ఇక గతంలో సరైన పరిరక్షణ లేక పలు చోట్ల హౌసింగ్ బోర్డు భూములు అక్రమాలకు గురయ్యాయి. భూముల ధరలు భారీగా పెరుగుతూ ఉండడం, కబ్జాకు గురి కావడం, కోర్టులలో కేసులు, ఇలా అనేక సమస్యలు, వివాదాల నేపథ్యంలో వాటిని రక్షించుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భూములను అక్రమార్కుల నుంచి కాపాడుకోవడానికి దాదాపు 25 కోట్ల రూపాయలతో ప్రహరీ గోడను కూడా నిర్మిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ హౌసింగ్ బోర్డు 20 జాయింట్ వెంచర్ ప్రాజెక్టులను చేపట్టింది. ఇందులో భాగంగానే 14 ప్రాజెక్టులను పూర్తి కాగా మిగిలిన ప్రాజెక్టులు కోర్టు కేసులు ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూములను పరిరక్షణతో పాటు కోర్టు కేసులలో ఉన్న ప్రాజెక్టులలో ప్రభుత్వ వాదనలకు బలంగా వినిపించేలా పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. ఇక చర్యలతో 1000 కోట్ల రూపాయలు విలువ చేసే 18 ఎకరాల భూములను 2 సంస్థలను కూడా నుంచి స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తా ఉంది.